వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 20న బెంగళూరుకి ప్రధాని మోదీ, 24న ఉడిపికి యోగి ఆదిత్యనాథ్. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. సీఎం జగన్ రేమంతా సిద్ధం బస్సు యాత్ర, జనం లేక వెలవెల. హామీలను మర్చిన జగన్, వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారు షర్మిల. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన సుందరపు విజయ్ కుమార్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రానున్నారు. ఈ నెల 20న శనివారం చిక్కబల్లాపుర, బెంగళూరుల అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిక్కబల్లాపురకు చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. చిక్కబల్లాపుల, కోలారు నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. సాయంత్రం 5:30 ప్యాలెస్ గ్రౌండ్లో జరిగే బెంగళూరు ఉత్తర, సెంట్రల్, బెంగళూరు దక్షిణ, బెంగళూరు గ్రామీణ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ के युवराज के खिलाफ हल्ला बोल दिया है. इससे नाराज होकर कांग्रेस के युवराज ने कहा है कि केरला के सीएम भ्रष्टाचार में डूबे हुए हैं, उनको जेल में डालना चाहिए. हमेशा केंद्रीय एजेंसियों को गाली देने वाले युवराज अब उनसे केरला के सीएम के खिलाफ कार्रवाई की मांग कर रहे हैं. यानी किसी ने उनकी आलोचना की तो कांग्रेस के युवराज चाहते हैं कि उसे जेल की सलाखों के पीछे डाल दिया जाए. भ्रष्टाचार का दोषी कोई भी व्यक्ति छोड़ा नहीं जाएगा, यह हमारा संकल्प है. मैं बार बार केरला सीएम की भ्रष्ट सरकार का सच लोगों के सामने लाता हूं, लेकिन तब कांग्रेस की बोलती बंद हो जाती है. अब कांग्रेस के युवराज की आलोचना हुई तो कांग्रेस केरल के सीएम को जेल में डलवाना चाहती है. लेकिन साथियों, वहां तो जेल में डलवाना चाहते हैं और यहां महल में भेजना चाहते हैं. ये कौन सा तरीका है? लेकिन साथियों, जैसे ही कोई जांच एजेंसी कार्रवाई करेगी, यही कांग्रेस चीख चीख कर कहना शुरू कर देगी कि मोदी ने गलत किया है. यही है इन लोगों का असली चेहरा. इसलिए जब मैं कहता हूं भ्रष्टाचार हटाओ, तो कांग्रेस कहती है भ्रष्टाचारी बचाओ. శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు గవర్నర్కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాద్తో సహా వేద ఆశీర్వచనం అందించారు. భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడు ఉంటారని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. The Ayodhya of South India. Ram is the single slogan which is uniting this nation, and Ram Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others, the culprit should be punished, the good people's interests should be protected. Everywhere there must be happiness. Our families must be united more. There must be peace in the family. There must be peace in the state. There must be peace in the country. Prosperity everywhere. People help others.
they don't harm others. That is Ram Rajya. That our prayers are for creating a Ram Rajya in India. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనం లేక వెలవెలబోయింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో సీఎం నేడు బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సీఎం జగన్ కాన్వాయ్లో వెళ్తూ ఇలా కనిపించారు. తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా కూటమి తరఫున ప్రముఖ నటుడు హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొనతల రామకృష్ణకు మద్దతుగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఎంపీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్కు కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దుకాణాలు పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ, ఆయనకి కమలం గుర్తు మీద ఓటేయాలా. పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా దొరుకుతుంది. ఓకేనా, అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోయింది. అందరికీ బాగున్నారమ్మా. వైఎస్ఆర్ హయాంలో హంద్రినివా ప్రాజెక్టు 90% పూర్తయిందని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలో వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీలిస్తామని చెప్పిన వైకాపా హామీని మరిచిందని విమర్శించారు. అనంతపురం జిల్లా మడకసిల్గలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్క్? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో? అవుటర్ రింగ్ రోడ్ కడతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన, మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. మన ఆంధ్రప్రదే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టు దానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేదింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ సుధాకర్ అన్న, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. అలాగే ఎంపీ అభ్యర్థి సమర్ షాహీన్ అన్న, మీవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. మీరు హస్తం గుర్తు మీద ఓటేసి నమస్కారం. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన సుందరపు విజయకుమార్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఉమ్మడి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అచ్యుతాపురం నుంచి తన అనుచరులు, జన సైనికులు, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు.
అనంతరం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తాతాబాబు సమక్షంలో సుందరపు విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు చేసిన జనాలను చూస్తుంటే ఇప్పుడే విజయం సాధించినట్లు ఉందని, ఇప్పుడు చూపించిన ఉత్సాహం ఎన్నికల జరిగే వరకు ఉండాలని, మండే ఎండను కూడా లెక్క చేయకుండా అధిక సంఖ్యలో నామినేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సుందరపు విజయ్ కుమార్ను, అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. తరలి వచ్చారు. అందరూ కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. ఈ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మరి నామినేషన్ అయితే వేయటం జరిగింది. ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో మంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నా వెంట ఉండి 3 పార్టీలు శ్రేణులు అలాగే యలమంచిలి ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో ఉండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. ఈరోజు యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు నామినేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం ఉంది. పెద్దలు గౌరవనీయులు చలపతిరావు గారి సమక్షంలో ప్రగడ నాగేశ్వర గారి అక్కడే ఉండి, అలాగే భవానీ గారు, తాతాబాయి గారు, సుందర విజయ్ కుమార్ గారు, నేను అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ యలమంచి కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు ఇక్కడ ఉండరు అని. నేను దాదాపు 2 సంవత్సరాల కిందటనే యలమంచి కాన్స్టిట్యున్సీ అచ్యుతాపురంలోనే స్థలం తీసుకున్నాను. అక్కడే నివాసం కట్టుకొని ఇక్కడే ఉంటానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ యలమంచిలి అభివృద్ధికి రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే తోడ్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. యువత ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడానికి వాతావరణం చూపించకుండా ఇక్కడంతా దౌర్జన్యాలతో మంచిగా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తారో వాళ్ళందరికీ కప్పం కట్టాల్సి వస్తుందన్న వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. ఆ పరిస్థితి తీసేసి డబుల్ ఇంజిన్ సర్కారులో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్రంలో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దీంట్లో ఈ యలమంచిలి డెవలప్ చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ సుందర విజయ్ కుమార్ గారు ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. పెద్దలు చలపతిరావు గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మహేష్ చైర్మన్ గారు, భవానీ గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ బత్తుల తాతీబాబు గారు, అలా మన క్యాండిడేట్ సుందర విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అందరూ అశేష ప్రయాణికం వేల లక్షలు వచ్చి ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ యొక్క నామినేషన్కి వచ్చిన ప్రధానికమే రేపు గెలుపుకు నిదర్శనని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గం ఓట్లు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆయన కూడా ఇది సాధిస్తారు. సీఎం రమేష్ గారు కూడా మిమ్మల్ని ఈ విధంగా కోరుతూ ఇంకా ఈ రోజు నుంచి కూడా రేపు ఎన్నికలు అయ్యే వరకు కూడా విశాఖపట్నం జిల్లాలోనే యలమంచిలి నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలుపడానికి మా నాయకులందరూ కూడా ఉమ్మడిగా ఒకే ఏది మీదకి వచ్చి విజయానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.
20న బెంగళూరుకి ప్రధాని మోదీ, 24న ఉడిపికి యోగి ఆదిత్యనాథ్. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. సీఎం జగన్ రేమంతా సిద్ధం బస్సుయాత్ర, జనం లేక వెలవెల. హామీలను మర్చిన జగన్, వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారు? షర్మిల. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన సుందరపు విజయ్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.